ఆపరేషన్ జరగడంతో ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డ పాప. తన తప్పు తెలుసుకున్న మినిస్టర్ అయితే ఆలోచిస్తూ ఉండగా అప్పుడే తులసి అయితే వస్తుంది. ఏమండి, నేను మిమ్మల్ని ఒక మాట అడగాలి అంటూ అనగానే, ఏంటి తులసి, ముందు హాస్పిటల్కి వెళ్ళావు కదా, ఆ విషయం చెప్పు, ఏమన్నారు అంటూ అడుగుతూ ఉండగా, ఏమీ లేదండి, చెకప్ చేశారు, అంతా బాగానే ఉందన్నారు, కానీ పాలు పడడానికి బలమైన ఆహారం తినమని చెప్పారు. కానీ హాస్పిటల్లో ఉన్న చక్రవర్తి గారు కనిపించడం లేదేంటండి? హాస్పిటల్ మనదయ్యుండి చక్రవర్తి గారు ఎక్కడికి వెళ్ళారో తెలుసుకోలేకపోతే ఎలాగా? ముందు ఆయన ఎక్కడున్నారో తెలుసుకోండి. నేను పాపను ఒక్కసారి ఆయనకి చూపించాలి. ఎందుకంటే నా డెలివరీ కేసు ఆయనే పికప్ చేశారు కాబట్టి ప్రాబ్లం అన్నీ ఆయనకే తెలుస్తాయి అంటూ తులసి అయితే అడుగుతూ ఉంటుంది. ఇక తులసి అడిగేసరికి మినిస్టర్కి అయితే ఏం చెప్పాలో కూడా అర్థం కాదు. అది తులసి ఎక్కడున్నారో తెలుసుకుని చెప్తానులే అంటూ కంగారు పడుతూ ఉంటాడు. మరొక వైపు కావ్య అయితే ఆనందపడుతూ ఉండగా, కావ్య, ఈరోజు మన పాపకి నువ్వు పాలిస్తూ సంతోషపడడం నేను చూశాను కావ్య. నువ్వు అలా బాధపడుతూ ఉంటే నేను నీ పక్కనే ఉండి ఏమీ చెయ్యలేక చేతగాని వాళ్ళ చూస్తున్నానని నాకు ఎంత బాధగా అనిపించిందో తెలుసా? మన పాపని నిన్ను ఎలాగైనా ఒకటి చెయ్యాలి, మన పాపని మన దగ్గరికి వచ్చేలా చెయ్యాలి అంటూ రాజు అయితే చెప్తూ ఉంటాడు. ఖచ్చితంగానండి, మన పాప మన దగ్గరికి వచ్చేలా చేద్దాము. తులసి గారికి నిజం తెలిసేలా చేస్తే సరిపోతుంది అంటూ కావ్య అయితే చెప్తూ ఉంటుంది. ఇంతలో ఇక మినిస్టర్ అయితే కంగారు పడుతూ ఆలోచిస్తూ ఉండగా అప్పుడే ఇక కావ్య అయితే రాజుతూ ఉంటుంది, ఆ మినిస్టర్లో ఆల్రెడీ కంగారు మొదలై ఉంటుంది అని. ఇక మరుసటి రోజు ఉదయాన్నే తులసినైతే కావ్య కలుస్తుంది. మీరు మినిస్టర్ గారిని అడుగుతాను అన్నారు కదా, అడిగారా? అంటే పాపకి నయం అవ్వడానికి ఆయన చాలా అవసరం అంటూ అనగానే, అడిగాను కావ్య గారు, ఆయన ఎంక్వైరీ చేసి చెప్తాను అన్నారు. ఖచ్చితంగా ఎక్కడున్నా ఎంక్వైరీ చేస్తారు, మీరు కంగారు పడకండి అంటూ తులసి అయితే చెప్తూ ఉంటుంది. ఇంతలో రాజు అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ఎక్కడున్నాడో ఎలా చెప్తాడో నేను చూస్తాను అని రాజు అనుకుంటూ ఉండగా తులసి అయితే, చక్రవర్తి గారిని తీసుకొచ్చే బాధ్యత నాది, మీరు కంగారు పడకండి అంటూ రాజ్ కావ్య ఇద్దరికి కూడా మాట అయితే ఇస్తుంది. ఇక రాజ్ కావ్య ఇంటికి వచ్చిన తర్వాత ఆలోచిస్తూ ఉంటారు. ఈసారి తులసి గారు అడగడం వల్ల ఆ మినిస్టర్కి ఖచ్చితంగా కంగారు పట్టుకుంటుంది. ఒకవైపు చక్రవర్తిని తీసుకురాకపోతే తులసి గారు ఊరుకోరు. చక్రవర్తి గారు బయటకు వస్తే నిజం బయటపడిపోతుంది. ఇప్పుడు ఆ మినిస్టర్కి ఏం చెయ్యాలో కూడా అర్థం కాక అయోమయ పరిస్థితిలో పడిపోతాడు. ఇలా రోజు రోజుకి అతన్ని భయంతో ఇరికిస్తే ఖచ్చితంగా తన తప్పు తను తెలుసుకుని మన పాపని మనకిస్తాడు అంటూ రాజ్ కావ్య మాట్లాడుకుంటారు. ఇంతలో మినిస్టర్ అయితే కంగారుగా గుడికి అయితే వెళ్తాడు. అక్కడికి రుద్రాణి అయితే వస్తుంది. ఏంటి మినిస్టర్ గారు, గుడికి రమ్మని చెప్పారు, మీ ఇంటికి మాటి మాటికి రావడం మీకు నచ్చలేదా అంటూ అడుగుతూ ఉండగా, నాకు నచ్చడం నచ్చకపోవడం కాదు, మా నిద్రం ఇంటి దగ్గర మాట్లాడుకుంటే ఏదో సమయంలో తులసి వచ్చి వినే అవకాశం ఉంటుంది, అందుకనే ఇక్కడికి వచ్చాను అంటూ అనగానే, ఏమైంది మినిస్టర్ గారు, ఏం జరిగిందో చెప్పండి అంటూ అడుగుతూ ఉంటుంది రుద్రాణి. ఏం జరిగేదేముంది, వాళ్ళు తులసి వైపు నుంచి వస్తున్నారు. తులసి ఇప్పుడు ఆ డాక్టర్ చక్రవర్తి ఎక్కడా అని అడుగుతుంది. నేను ఏం చెప్పాలో అర్థం కాలేదు, అందుకని నిన్ను కలుసుకున్నాను, నువ్వేదైనా సలహా ఇస్తావని అంటూ అనగానే, ఇప్పుడు నాకు ఎంత సంతోషంగా ఉంది, నా మీద ఆధారపడుతూ సలహా అడుగుతుంటే మీరు ఏమీ చెయ్యలేరని అర్థమైంది. మిమ్మల్ని
జాగ్రత్తగా గ్రిప్లో పెట్టుకొని ఆ కావ్య అంతు చూడాలి. రాజ్కి నా కూతురికి పెళ్లి జరిగేలా చెయ్యాలి. ఆ ఆస్తి మొత్తం నా గ్రిప్లో నేను పెట్టుకోవాలి అంటూ రుద్రాణి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో ఇక పాపకి ఆపరేషన్ అయితే వేరే డాక్టర్కి అయితే పురమాయిస్తుంది తులసి. ఇక పాపకి ఆపరేషన్ చేయిద్దాము, పాపని తీసుకురమ్మని చెప్పంగానే ఇక రాజ్ కావ్య ఇద్దరూ కూడా హాస్పిటల్కి అయితే పాపని తీసుకుని వస్తారు. ఇక పాపకైతే ట్రీట్మెంట్ మొదలు పెడతారు. ఇంతలో ఈ విషయం తెలుసుకున్న మినిస్టర్ అయితే తులసి కోసం హాస్పిటల్కి అయితే వస్తాడు. అప్పుడే తులసి, రాజ్, కావ్య, అపర్ణ అందరూ కూడా పాపకైతే ఆపరేషన్ చేయిస్తూ ఉంటారు. ఇంతలో మినిస్టర్ అయితే అది చూసి తన పాపను చూసేసరికి మినిస్టర్కి అయితే కళ్ళంట నీళ్ళు అయితే వస్తూ ఉంటాయి. ఇక పాపకి ఆపరేషన్ అయితే పూర్తవుతుంది. ఆపరేషన్ పూర్తవగానే ఇక డాక్టర్ అయితే వచ్చి పాపకి ఎలాంటి ప్రాణాపాయ స్థితి లేదు, పాప ఇప్పుడు నార్మల్గా బాగుంది అంటూ చెప్పంగానే ఆ మాట విన్న మినిస్టర్ అయితే చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఏంటి, నా పాప నార్మల్గా ఉందా, నా పాపకి బాగానే ఉందా, నాకు చాలా సంతోషంగా ఉంది. ఎంతైనా నా రక్తం పంచుకు పుట్టిన బిడ్డ, ఆ బిడ్డ ప్రాణాలు ఎక్కడ పోతాయో, నా భార్య ఎక్కడ బాధపడుతుందో అని నేను పిల్లల్ని మార్చాను. కానీ నా రక్తం పంచుకు పుట్టిన బిడ్డని నేను ఎలా దూరం చేసుకుంటాను, నా పాపని నేను తెచ్చుకుంటాను, నా పాప నాకు కావాలి అంటూ ఇక మినిస్టర్ అయితే తను చేసిన తప్పు తెలుసుకుని కావ్య రాజ్ దగ్గరికి అయితే వస్తాడు. మీరు నన్ను క్షమించండి, నేను తప్పు చేశాను, రక్తబంధానికి ఎంత విలువ ఉంటుందో ఇప్పుడు తెలుసుకున్నాను, నా పాపకి ఎలాంటి ప్రాణాపాయ స్థితి లేదని మీ ద్వారా తెలుసుకున్నాను, అందుకని నా పాపని నాకు ఇచ్చేయండి, మీ పాపను మీకు ఇచ్చేస్తాను అంటూ మినిస్టర్ అయితే తన తప్పు తెలుసుకొని పాప గురించి అయితే అడుగుతూ ఉంటాడు. ఇప్పుడు మేమిస్తాం సరే, కానీ తులసి గారు ఒప్పుకోవాలి కదా, తులసి గారిని ఎలా ఒప్పిస్తారు మీరు అంటూ అడుగుతూ ఉంటుంది కావ్య. తులసిని ఒప్పించే బాధ్యత నాది, నేను చేసిన తప్పు తన ముందు బయట పెట్టి క్షమాపణ అడుగుతాను, నా పాపని నేను తీసుకువెళ్తాను, నా రక్తాన్ని నేను దూరం చేసుకోలేను. ఇన్ని రోజులు మీ రక్తపాసం కోసం మీరు ఎంత బాధపడ్డారో ఈరోజు అర్థమవుతుంది. నా పాపకి ఎలాంటి హాని లేదు, నా పాప నిండు నూరేళ్ళు సంతోషంగా ఉంటుందని డాక్టర్ చెప్పంగానే నాలో చచ్చిపోయిన ఆశలు మళ్ళీ మొదలయ్యాయి. నా బిడ్డని నా చేతులతో ఎత్తుకోవాలన్న ఆశ నాలో మొదలయ్యింది. అందుకనే నా బిడ్డని నేను దూరం చేసుకోలేను కావ్య, నా తప్పు నేను తెలుసుకున్నాను, నా బిడ్డను నాకు ఇచ్చేయండి, మీ బిడ్డను మీకు ఇస్తాను అంటూ మినిస్టర్ అయితే తన తప్పు అయితే తెలుసుకొని తన పాపనిమ్మని అయితే అడుగుతాడు. ఇక తులసి దగ్గర కూడా అసలు నిజాన్ని అయితే బయట పెడతాడు. ఇక తులసి అయితే తన దగ్గరున్న పాపని కావ్య చేతిలో అయితే పెట్టి మినిస్టర్ తరపున అయితే రాజ్, కావ్య ఇద్దరికి అయితే క్షమాపణ చెప్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.